తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కూటమిగా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఎంత కలుపుకొని వెళ్దాం, ఎంత సర్దుకొని పోదాం అన్నప్పటికీ కూడా రెండు పార్టీల మధ్య ప్రతిరోజు ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తుంది. గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనలో ప్రజాస్వామ్యమే లేదు, తెలుగుదేశం పార్టీ వారి గురించి మాట్లాడితే పార్టీలో సస్పెండ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల దుమారం ఇంతవరకు కూడా చల్లారలేదు. తాజాగా మరో జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే రైతు భరోసా సక్రమంగా అందింది. అన్ని వర్గాల వారికి పార్టీలతో, కులాలతో, మతాలతో సంబంధం లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు, కొంతమందికి మాత్రమే న్యాయం జరుగుతోంది. ఒక గ్రామంలో దాదాపుగా 600 మందికి అన్నదాత సుఖీభవ డబ్బులు అందలేదంటూ నిమ్మక జయకృష్ణ మాట్లాడడం, ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి, జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తామని మాట్లాడడం జనసేన పార్టీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కలవరం లేపుతోంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంటూ ఒక జనసేన ఎమ్మెల్యే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడడం ఆ రెండు పార్టీల్లోనూ కూడా కలవరం లేపుతోంది. మరోవైపు తాజాగా పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పీ జయసూర్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పైన అనేక ఫిర్యాదులు ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ కు ఆ ఫిర్యాదులు అందినట్టు మాట్లాడారు. ఈ నేపథ్యంలో డిఎస్పీ జయసూర్యకు కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జయసూర్య చాలా మంచివారు, గుడ్ ఆఫీసర్, కానీ ఆయన గురించి పవన్ కళ్యాణ్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ మాట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలో సంచలనంగా మారింది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే నేరుగా రఘురామకృష్ణరాజు పైన మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చీలిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అదే ప్రెస్ మీట్ లో అక్కడే ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణను జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒక అధికారి గురించి తప్పుగా మాట్లాడితే అందుకు కౌంటర్ గా టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ మాట్లాడడం, పక్కనే ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ ఏమీ మాట్లాడకపోవడం, దీనిపైన జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనతాల రామకృష్ణ మెతక వైఖరికి నమస్కారం అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో తీవ్రంగా కొనతాల రామకృష్ణ వైఖరి పైన జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు డిఎస్పీ జయసూర్యను వెనకేసుకొస్తూ గుడ్డ ఆఫీసర్ అంటూ ఆయనకు కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో పక్కనే కొనతాల రామకృష్ణ ఉన్నారు. కొనతాల రామకృష్ణ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పరోక్షంగా మాట్లాడినటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు కౌంటర్ ఇవ్వకపోగా, ఆయనను వారించకపోగా సైలెంట్ గా ఉండడాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోవడం లేదు, మింగుడు పడడం లేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందికర పరిణామంగా మారినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక డిఎస్పీ వైఖరికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు అది తప్పు, కరెక్ట్ కాదు, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటూ తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడడం పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందికర పరిణామంగా మారుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు తెలుగుదేశం, ఇటు జనసేనలో ఇది ఒక పెద్ద టాపిక్ గా మారినటువంటి సందర్భం. మరోవైపు ఇటీవలే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్టు, తన కార్యాలయానికి కంప్లైంట్స్ వచ్చినట్టు, దీనిపైన డీజీపీని రిపోర్ట్ అడిగారు. ఈ అంశం కూడా అటు తెలుగుదేశం, జనసేన పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హోంమంత్రి కాదు, డీజీపీని రిపోర్ట్ అడగడానికి. ఆయన మంత్రిత్వ శాఖలు వేరు, ఆ శాఖలకు సంబంధించిన రిపోర్ట్ అడగవచ్చు, కానీ ఆయనకు సంబంధం లేని శాఖల రిపోర్ట్ అడగడం పైన కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అది ముఖ్యమంత్రికి తప్ప ఇంకొకరికి అధికారం లేదు. ఏ శాఖకు సంబంధించిన రిపోర్ట్ అయినా ముఖ్యమంత్రి మాత్రమే అడిగే సుప్రీం అధికారాలు ఉంటాయి, కానీ డిప్యూటీ సీఎంకు అధికారాలు ఉండవు. కేవలం ఒక మంత్రికి ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి, అది తన శాఖలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ మరిచిపోయి డీజీపీని రిపోర్ట్ అడగడం కలకలం రేపింది. మరోవైపు ఇప్పుడు డిఎస్పీ జయసూర్య గురించి ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయనకు కౌంటర్ గా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడడం కూడా జనసేన పార్టీలో చర్చకు కారణమైంది. ముఖ్యంగా కొనతాల రామకృష్ణ తీరుపైన జన సైనికులు మండిపడుతున్నారు. రఘురామకృష్ణరాజును ఏమీ అనలేకపోతున్నారు. ఇది తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిలో ఇబ్బందికర పరిస్థితికి కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.